ఇక్కడ గోల్కొండలోని ఇక్కడ ప్రత్యేకంగా జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు చాలా అందంగా ఇక్కడ బోనం ని అలంకరించి కూడా ఇక్కడికి అమ్మవారికి సమర్పించడానికి తీసుకొచ్చి ఉన్నారు. సో వాళ్ళు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థి నమస్కారము. ఈ రోజు జగదాంబిక అమ్మవారు గోల్కొండ పట్టణంలో అమ్మ బయలునట్టు ఈ రోజు తొలి బోనంతో అంగరంగ వైభవంగా సంతోషంగా అమ్మవారు తొలి బోనం అందుకుంటుంది. అట్లాగనే మా శిష్య బృందంతో మేమందరం కలిసి అమ్మవారు ఊరేగింపు కోరి తీసుకొని వచ్చాము. సంతోషం ఉంది. సదుపాయాలు కూడా మంచిగా ఏర్పాట్లు చేశారని సంతోషం. ఇదే ప్రతి వర్షాలు పడాలని, ప్రతి తెలంగాణ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లాలని తొలి బోనం సమర్పణ జరుగుతుందండి. ఇంతవరకు లేని వర్షాలు ఇప్పుడు బోనం సమర్పిస్తుండగానే వర్షాలు పడుతున్నాయి. అప్పుడు సంతోషంతో ఆనందంతో స్వీకరించింది కాబట్టి సంతోషంగా వర్షాలు గిట్ట దీవెనార్థిస్తుందని మా దృఢ సంకల్పం, నమ్మకం. గత 32 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నామంటే అమ్మకు తొలి బోనం సమర్పిస్తున్నాము, ఊరేగింపు చేస్తున్నాము. అమ్మవారికి శాఖలు, నైవేద్యాలు, నివేదనలు అన్ని సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ బోనం తీసుకుంటే ప్రత్యేకంగా అమ్మవారి రూపంతో ఇలా మంచి అందంగా అలంకరించారు. సో ఏంటి, ఎందుకలా అలంకరించారు? ప్రతి సంవత్సరము గోల్కొండ జగదాంబికతో పాటు అమ్మవారు ఉజ్జయిని మాంకాళి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు కాబట్టి అమ్మకి బోనముతో పాటు అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా ఊరేగింపుతో పాటు ఆట విన్యాసాలతోనే మేము వచ్చి సంతోషం చేసుకొని వెళ్తున్నామండి. ఎలా అనిపిస్తుంది? మీ కోరికలు తీరాయా? ఇంతవరకు 30 సంవత్సరాలకు పైగా ఇక్కడికి బోనం సమర్పించడానికి వస్తున్నారంటున్నారు. 32 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా కోరికలు తీరుస్తుంది కాబట్టి అమ్మవారి కొంగు బంగారం తల్లి అడిగింది అడిగినట్టు మాకు సంతోషంగా మా ఇంటి ఇలవేల్పుగా చూసుకుంటున్నాం అంటే మాకు సంతోషం అవుతుంది. ప్రతి సంవత్సరం వస్తున్నాం, మొక్కులు చెల్లించుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ సాధారణంగా ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది బోనం ఎత్తుకొని దర్శనం ఎలా ఉంది? ఏమైనా ఎలాంటి కష్టం అనిపించదు. అమ్మవారే మా వద్ద ఉన్నాక మాకు ఎలాంటి కష్టం ఉండదు. మేము ఆనందంతో ఎంత కష్టమైనా పైకి వెళ్ళి అమ్మవారిని చేరుకుంటాం. మీరు అందరం వస్తాం. ప్రతి సంవత్సరం అందరం వచ్చి అమ్మవారి సమర్పిస్తాము. అమ్మవారి ప్రతిరూపాన్ని ఎత్తుకొని ఊరేగింపు చేసుకొని బోనాన్ని సమర్పించుకొని ఇక్కడ మా పాప మా టీమే శుభాకాంక్షలు. నేను తేజస్వి మైదానపల్లి నుంచి వచ్చాను. మేము ఎవ్రీ ఇయర్ గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నాము. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనము, పొడి బియ్యము, అమ్మవారి విగ్రహం ఊరేగింపు చేసుకొని శ్రీ జగదాంబిక అమ్మవారు మళ్ళీ మహాకాళి అమ్మవారికి బోనము, బియ్యం అనేసి ఎలా అనిపిస్తుంది? అంటే సాధారణంగా స్టెప్స్ ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంది కష్టంగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది బోనం ఎత్తుకొని వెళ్ళడం ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? ఇబ్బందిగా అసలు అనిపించదు. ఎందుకంటే మనము అమ్మని ఎప్పుడు స్మరించుకొని అమ్మ నీ దగ్గరకు వస్తున్నాము, బోనం చేస్తున్నాము, బోనాల పండుగ అమ్మ తలుచుకొని బోనం పెట్టుకుంటాం కాబట్టి అమ్మ నమ్మిన వారికి ఎప్పుడు తన వెంటే ఉంటది కాబట్టి ఎట్లాంటి ఆటంకాలు కూడా రాకుండా సక్సెస్ఫుల్ గా బోనం అంటే సమర్పించుకుంటాం. ఎలా చేస్తున్నారు? బోనం అంటే ఫస్ట్ బోనం పచ్చిగుండలో చేస్తారు, బిందెలో చేస్తారు. మన బోనంకి సున్నం గాని పసుపు పెట్టి పసుపు కుంకుమ చెంకితో అలంకరించి అందులో నైవేద్యంగా పరమాన్నము, పూటీలు, తెల్లన్నము, బెల్లము, ఉల్లిగడ్డ శాఖ నీళ్లు పోసి పెరుగు వేసి అమ్మవారికి యాపాకులతోని పసుపు కుంకుమ పూలతోని బోనం అనేది మనం అలంకరించి అమ్మవారికి బోనం అనేది సమర్పించారు. జనరల్ గా ఏం చేస్తున్నారు? మేమా బోనంలో మేము మా ప్రొఫెషన్ వచ్చేసి జాబ్ చేస్తున్నాం. జాబ్ చేస్తూ ఇది స్పిరిచువల్ గా అమ్మవారికి కనుక్కుంటూ అటు జాబ్ చేసుకుంటూ లైఫ్ అనేది అమ్మవారి సేవకు కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ ఒక వ్యక్తి బోనం ఎత్తుకొని కూడా మెల్లిగా ఇట్లా మెట్లు ఎక్కుతా ఉన్నాడు. సో ఆయనను అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి మీరు బోనాలు ఎత్తుకుంటున్నారు? 20 సంవత్సరాలు అయింది. అంటే జనరల్ గా అమ్మాయిలు బోనం ఎత్తుకోవడం చూసాము. అంటే అలా ఏం లేదు. అమ్మవారి భక్తి ఎవరైనా ఎత్తుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి మీరు ఇక్కడికి రావడం? అలా అయితే చిన్నప్పటి నుంచి వస్తున్నా. బోనం తీసుకొని రావడం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇట్లా బోనం తీసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారా? వెనకాల వస్తున్నా. వాళ్ళు కూడా బోనం ఎత్తుకుంటారా? ఫ్యామిలీ నుంచి ఒక్క బోనం ఒక్కనే. ఓకే. ఎలా అనిపిస్తుందండి మీకు ఇక్కడ బోనం ఎత్తుకొని రావడం? అమ్మవారి ఆశీర్వాదం ఎలా ఉంది? అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మొదటి బోనం
సమర్పించడానికి వస్తాం. అంటే ఇక్కడ నార్మల్ గా మెట్లు ఎక్కి రావడమే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు జనాలు. అంటే ఇప్పుడు బోనం ఎత్తుకొని ఎలా అదే కదా, మామూలు టైంలో నేను ఎక్కాలన్నా చాలా ఇబ్బంది, కానీ అమ్మవారి దయ ఆమె శక్తి ఇస్తుంది కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదా మీకు? లేదు లేదు. అంటే ఈ రోజు మొత్తం మీరు ఉపవాసం ఉంటారా? అవును, బోనం సమర్పించిన తర్వాతనే తినడం. బోనంలో ఏం చేస్తారండి, ఏం పెడతారు? తెల్లన్నము, పచ్చకూర, బెల్లము, ఉల్లిగడ్డ వేసి సమర్పిస్తాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది పక్కనే హైదరాబాద్. ఓకే ఓకే.